మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు 16వ తారీఖు 5వ నెల 2025 నుండి 31వ తారీఖు 5వ నెల 2025 వరకు, అనగా 15 రోజుల పాటు పక్ష ఫలితాలు కన్యారాశి వారికి 16వ తారీఖు మే నెల 2025 నుండి 31వ తారీఖు 5వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ కన్యారాశి వారికి జన్మంలో కేతు గ్రహ సంచారం ఒక్కరోజు మాత్రమే జరుగుతున్నది. ఒకరోజు తర్వాత కేతువు, రాహు, కేతువు రెండు కూడా వక్రగతిలో అంటే వెనక్కి నడుస్తూ ఉంటాయి. కాబట్టి వెనక రాశి అంటే కన్యారాశికి వెనక రాశి అయినటువంటి ఈ సింహంలోకి వెళ్ళిపోతుంది. అంచేత వ్యయ స్థానంలో జరుగుతుంది అనమాట. ఇక్కడ జన్మంలో ఒకరోజు కానీ వ్యయ స్థానంలో ఉన్నటువంటి 15 రోజులు కానీ శుభ ఫలితములను ఇవ్వజాలడు కేతు భగవానుడు. జత కష్టాలే ఉంటాయి. జన్మంలో ఉన్నప్పుడు శారీరకమైనటువంటి ఇబ్బందులు కలిగజేస్తూ ఉంటాడు. వ్యయంలోకి వెళ్ళాక ధన వ్యయము, మనస్సు చికాకు, ఇక చాలామంది కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ పాపాత్ములు ఉంటారు. అందులో కొంతమందికి కారాగార శిక్ష పడవచ్చు, కొంతమందికి కలత్ర నష్టం అంటే భార్య నష్టం జరగవచ్చు, అంటే భార్య చనిపోవచ్చు. ఇట్లా మనోవిచారం, శత్రుభయం ఇట్లాంటివన్నీ కలిగేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి 12వ స్థానంలో సంచారం వలన. ఇకపోతే ఈ కన్యారాశి వారికి 6వ స్థానం, 7, 6 స్థానాల్లో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో అంటే ఒక్కరోజు మాత్రమే అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. ఒక్కరోజు మాత్రమే 16వ తారీఖు చెప్పుకుంటే 16వ తారీఖు వరకు ఆ ఒక్కరోజే ఉంటారు అక్కడ 7వ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఇబ్బందికి ఒక్కరోజు అంటే మనం పెద్ద పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఒక గడిజాలని భగవంతుడు ఏమున్నది చేత 7వ స్థానంలో ఉన్నప్పుడు సుఫలితాలు ఏమో జాలడు. కానీ తదుపరి ఆయన వెనక నడుస్తూ ఉంటారు కాబట్టి వక్రగతి కాబట్టి ఆయన 6వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. 6వ స్థానంలో ప్రవేశించిన పిమ్మట ఆ 15 రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తారు రాహు. ఎందుకంటే ఇక్కడ ఏ విధమైన ఫలితాలు, చక్కటి ఫలితాలు అన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది, అప్పులు పుడతాయి. అప్పు కావాలంటే లేదు, మీరే ఎవరికో అప్పు రుణం తీర్చవలసి ఉన్నది, తీర్చేయగలుగుతారు. మొత్తం మీద ఈ 15 రోజుల్లో ఈ రాహు వలన మీకు ధనానికి ఇబ్బంది లేకుండా మీరు ఇవ్వవలసి ఉన్నా లేకపోతే తీసుకోవాల్సి ఉంటే కూడా మీకు డబ్బులు పడతాయి. ఆ డబ్బులు కూడా సద్వినియోగం అవుతాయి. ఇల్లు కొనడానికో, పిల్లల చదువుకో, మరోదానికో దేనికో ఖర్చు పెడతారు. మొత్తం మీద ఆ డబ్బులు కూడా సద్వినియోగం అవుతాయి. ఈ విధంగా రాహుగ్రహ సంచారం షష్టమ వల్ల మీకు ఈ 15 రోజుల్లో ధనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు రానివ్వడు. ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నట్టయితే దాన్ని కూడా తీర్చేయగలుగుతారు. ఈ విధ పరిస్థితులన్నీ కూడా రాహు భగవానుడి వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే సప్తమంలో శుక్రుని యొక్క సంచారం అండి. సప్తమంలో శుక్రుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. తద్వారా భార్యాభర్తల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. అభిప్రాయ భేదాలు ఎక్కడ వచ్చినా కూడా అక్కడ అభివృద్ధి కానరాదు. కొంచెం వెనకబాటుతనమే అయిపోతూ ఉంటుంది. మళ్ళీ సర్దుకుంటుంది, మళ్ళీ ముందుకెళ్తాం, అదంతా వేరే విషయం. కానీ ఈ 15 రోజులు మాత్రము ఈ శుక్రుడు వల్ల భార్యాభర్తల మధ్యన కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడవు. అలాగే భాగస్వామి వ్యాపారం మధ్యన కూడా అనుకూలత ఉండదు. అలాగే ఆయన లలిత కళలకు కూడా ఆయనే కారకుడు కాబట్టి అటు సినిమా రంగంలో వారికి కానీ, లేదా అటు టీవీ రంగంలో వారికి కానీ, సోషల్ మీడియా వారికి కానీ, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కానీ శుక్రుడు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. ఇకపోతే శని భగవానుడు కూడా అక్కడ మీకు సప్తమంలోనే ఉన్నాడు. ఆయన కూడా చేసే పని భార్యాభర్తల మధ్యన అనుకూలత లేకపోవడం, అలాగే వ్యాపారస్తులు ఒక భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన అనుకూలత లేకపోవడం అనేది ఇటు రాహు చేసినా, శుక్రుడు చేసినా, శని చేసినా కూడా ఇక్కడ ముగ్గురు కూడా అదే ఇంచుమించుగా అదే పనిచేస్తారు. కాకపోతే శుక్రుడు ఏంటంటే లలిత కళలకు కూడా ఇది కాబట్టి ఆయా రంగాల్లోనూ షేర్ మార్కెట్లో పెట్టేవారికి అనుకూలమైన పరిస్థితులు ఎగస్ట్రాగా ఇవ్వజాలు. ఈ విధమైన ఫలితాలన్నీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే
అష్టమ నవమ 2 స్థానాల్లో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. బుధుని యొక్క సంచారము అష్టమ స్థానంలో ఒక 5 రోజులు జరుగుతుంది. అష్టమ స్థానంలో ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. అష్టమ స్థానంలో శుభ ఫలితములు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం, ఏకైక కాదండి, 2 గ్రహాలు. అది బుధుడు ఒకడు, శుక్రుడు ఒకడు, ఇద్దరే. కాబట్టి ఇక్కడ మీకు ఈ బుధుడు అష్టమ స్థానంలో మంచి శుభఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఇకపోతే భాగ్యస్థానంలో మాత్రం శుభఫలితాలు ఇవ్వజాలడండి బుధుడు. ఇక్కడ భాగ్యస్థానంలో మీకు ఇవ్వకపోతే జరిగేది ఏంటంటే, ఇక్కడ వాహన సౌఖ్యాలు ఇవి, అదే వాహనం ఏదో ఇబ్బంది పెడుతుంది, ఇంట్లో ఏదో రిపేర్లు వస్తూ ఉంటాయి, ఆ కుళాయి పాడవటమో, లేకపోతే స్విచ్ బోర్డు పాడవటమో, లేకపోతే ఏదో ఇట్లా చిన్ని వాటిని కొంత మీరు అనుభవించలేరు. మొత్తం మీద కొంచెం చికాకు పెట్టేటువంటి అవకాశం అంతా కూడా మీకు భాగ్యస్థానంలో సంచారం వల్ల కనబడుతూ ఉంటుంది. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే, రవి యొక్క సంచారం ఈ 15 రోజులు కూడా మీకు భాగ్యస్థానంలో జరుగుతుంది. భాగ్యస్థానంలో రవి సంచారం ఏమాత్రము అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలు. అట్లాగే ఇందాక బుద్ధిని ఎలా అయితే చెప్పుకున్నామో ఇంచుమించుగా అవే ఫలితాలతో పాటుగా అనారోగ్యాలు కొంచెం ఎగస్ట్రా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. భాగ్యస్థానంలో వల్ల ఇక్కడ సౌఖ్యాలు, అదే ఇంట్లో పరికరాలు, వాషింగ్ మెషిను లేదు, కుక్కరు, లేకపోతే గ్యాస్ ఏదో అయిపోవటం, ఏదో మొత్తం మీద 15 రోజుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగానే ఉంటుంది. వాహనాలు కావచ్చు, కారు కావచ్చు, బైక్ కావచ్చు, ఇంట్లో ఏదో ఒకటి చికాకంతా కలిగిస్తూ ఉంటుంది భాగ్యస్థానంలో ఆ రవి యొక్క సంచారం కూడా. అట్లాగే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుందండి. ఈ దశమ స్థానంలో గురువు యొక్క సంచారం గోచార రీత్యా గురువు దశమ స్థానంలో యోగా ఫలితాన్ని ఇవ్వడు. వృత్తిపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులన్నీ అక్కడ మనకి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. మీరంత కష్టపడి పని చేసిన కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందలేకపోవటం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే, కుజుని యొక్క సంచారం మాత్రం మీకు ఏకాదశంలో ఉన్నది కాబట్టి అది మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఏకాదశి స్థానంలో ఉన్నవాడు లాభం మీకు లాభాలు వచ్చేటట్టుగా చేసే ప్రయత్నం ఆయన చేస్తారు. అలాగే ధనార్జన బాగుంటుంది. అలాగే అలంకార ప్రీతి, వ్యవహారంలో నైపుణ్యం, సోదరులందరూ మీకు అనుకూలించడం, ఇవన్నీ జరిగేటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉందండి. ఇకపోతే చెప్పుకోవాలంటే ఇంకంతకంటే బుధుడు ఒక్కడు మాత్రం కొంచెం పాక్షికంగా యోగిస్తున్నాడు. అంచేత వీరికి చెప్పాలి అన్నట్టయితే పూర్తిగా సహకరించే గ్రహం ఒకటి ఉన్నది. కాబట్టి వీరు ధన విషయంలో కానీ, మాట విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుచేత ఎవరికి కానీ హామీలు ఉండవాకండి. అది వారు ఇల్లు కొనుక్కోవడానికో, లేకపోతే కారు కొనుక్కోవడానికో, బైక్ కొనుక్కోవడానికో పర్వాలేదే నాకు తెలుస్తున్నాడు ఇవ్వని కూడా మాట అనొద్దండి మీరు. కారణం ఏంటంటే ఆయన అనుభవిస్తాడు, ఎంజాయ్ చేస్తాడు, డబ్బులు ఇచ్చినాడు ఆయన వదులుకోడు. అందుచేత మధ్యలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందుచేత కన్యా రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిది. ఒక రాహు కూడా కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయనుకోండి, కానీ అది పాక్షికం కాదు. కానీ మొత్తం మీద 2 గ్రహాలు పూర్తి అనుకూలత, ఒక గ్రహం పాక్షికంగా 5 రోజుల పాటే యోగిస్తూ ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిది. అలాగా నవగ్రహాలను రోజు ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అన్నిటికీ మొత్తం నవగ్రహాలకు రోజు చెప్పడమే. అది అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉన్నదా దాని విషయం మీరు తర్కించద్దండి. నవగ్రహ మంత్రాలు, అదే శ్లోకాలు చదువుకునే శ్లోకాలు, బీజాక్షరాలు, ప్రకాశిక మంత్రాలు అంటే వేద మంత్రాలు అయితే వేద మంత్రాలు, గాయత్రి అయితే గాయత్రి, ఏదైతే అది ఇవన్నీ మీరు చక్కగా రోజు చదువుకోండి. అది మనకి ఈ వారంలో ఈయన బాగున్నాడు కదా ఆ శ్లోకాన్ని పక్కన పెడదాం అని అనుకోవద్దండి. అలాంటి ప్రయత్నాలు ఏం చేయొద్దు. రోజు 2 నిమిషాలు నోటికి వచ్చేసి ఎంతసేపు అండి, 9 శ్లోకాలు, 9 ఏళ్ళు 18 లైన్లు అంతే. మీకు అంతా కలిపి 2 నిమిషాలు కూడా ఉండదు స్పీడ్గా చదవగలిగితే. అయితే మాత్రం ఒకటి, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం తప్పులు లేకుండా మీకు కొంచెం ఇంకా మంచిది, కొంచెం వచ్చిన వారి చేత బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి మొదట 4-5 సార్లు చెప్పించుకోండి. తర్వాత మీరు చెప్పండి, పర్లేదే ఎక్కడ తప్పులు లేవని చెప్పి ఆయన చేత ఒక్క మాట అనిపించుకున్నా కంటతా వచ్చేది. అది ముందు తప్పులు లేకుండా చదవటం నేర్చుకోండి. ఎందుకంటే కొన్ని విపరీత అర్థాలు వస్తాయి తప్పులు దొరకటం వల్ల. అది మాత్రం ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించండి. నేను చదువుకున్నాను, తెలుగు అక్షరాలే కదా, నా మదర్ టంగే కదా,
నా మాతృభాషే కదా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే మన మాతృభాష కాబట్టి ఇంగ్లీష్ అయితే ఆ గొడవ లేదు, ఎలా చదివినా రైతే ఎలా చదివినా తప్పే, దాని గొడవ లేదు. మన మాతృభాషను చూసారా, ఇది చాలా క్లిష్టమైన భాష. మన మాతృభాష కాబట్టి మనం ఇంత సునాయాసంగా మాట్లాడుతున్నాం. కానీ ఈ ద్వితాక్షరాలు, సంయుక్తాక్షరాలు, ఒత్తులు, దిత్తులు, ఇన్ని అక్షరాలు ఇంకెందుకు ఏ భాషలో లేవండి అసలు. మీకు అన్ని అక్షరాలు ఉన్న భాష ఇది. ఈవెన్ హిందీలో కూడా లేదు. ఇంకా చెప్పాలంటే సంస్కృతంలో ప్రాకృతంలో ఏమో ఉన్నాయో మన నాకు తెలియదు, కానీ కొంతవరకే ప్రాకృతం టచ్ ఉండేది అంతే కొంతవరకు మేము తెలుగు పండిట్కి వచ్చి చదివేటప్పుడు. చేత ఇన్ని అక్షరాలు, ఎక్కువ ఉన్న అక్షరాలు ఉన్నటువంటి కొన్ని అక్షరాలు ఈ మధ్యకాలంలో తీసేసారండి మహానుభావులు. అలు అని, బండి రా అని, సెక్రటరేఫా అనేవాళ్ళం. ఇలాంటి శేషాస ఈ మూడింటికి తేడా తెలియకుండా పోయింది, కొన్ని అక్షరాలు తగ్గించారు. చేత కొంచెం ఏదేమైనప్పటికీ మంత్రాలు కాబట్టి ఇవి ఒక గురుమూత చెప్పించుకుంటే మంచిది. ఇది మీరే 15 రోజులు అక్కర్లా, ఒకరోజే 4 సార్లు వారు చెప్తారు, మీరు అనండి. అయిపోయిన తర్వాత ఒకసారి మీరు చదవండి, రైట్ బాగా చదివా అంటే వచ్చేసేయండి, అంతే అయిపోయింది మీకు. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, అన్ని సర్వశుభాలు సమకూరుతాయి. శుభం భూయాత్.